सर जो है सो कांग्रेस पार्टी के वाइस प्रेसिडेंट मल्लू रवि साहब है जो अभी प्रेस मीट करे थोड़ा बहुत से वो मैं आइए बात करते हैं అంటే వీళ్ళిద్దరు నేపథ్యం కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఈరోజు సింగరేణి వీళ్ళిద్దరూ కోర్టుకు పోయారు. కోర్టు హైకోర్టు ఈ వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం మీద నెగిటివ్గా కూడా తెలంగాణ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ సింగరేణి ప్రాంతంలో ఉన్న టీఆర్ఎస్ నాయకుల కమిటీని టీపీసీసీ మన ఉత్తమ్ కుమార్ ఎన్నికల్లో దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమం చేసి విజయపథం. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వ్యక్తి దొంగ అని చెప్పినట్టుగా ఉంది. ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది వెంకటరమణ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి జీవో చైర్మన్. ఆయన ఇస్తారని చెప్పి అక్టోబర్ 16 నుంచి మార్చి 17 దాకా ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పు రాకపోయినా ఉద్యోగాలు ఎవరే లేదు. ఇవ్వకపోక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కోర్టు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ చేశారు. హైకోర్టులో ఎగ్నెస్ట్ వచ్చింది. అది మీ వల్లనే వచ్చింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని ఎందుకు కలుస్తున్నారు అంటే మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని చెప్పడం కోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అడ్డుపడింది? కోర్టు పోయినోడు మీరు, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినోడు మీరు, సబ్ కమిటీ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలరు మీరు. ఇవన్నీ కూడా సింగరేణి కాలేజీలో పనిచేస్తుంది. ఇది అయిన తర్వాత అందరూ 2016 అర్థం చేసుకుంటారు. అక్టోబర్ వాళ్ళు జీతం తీసుకోవడం తప్పు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాలందరికీ మంచి అవగాహన ఉంటుంది. ఎన్నికల్లో తప్పనిసరిగా ఉద్యోగాలు పార్టీ సింగరేణికి బుద్ధి చెప్తూ జీవో తీశారు. మరి ఆ జీవో అభ్యర్థుల నుంచి 100% అమలు చేయలేదు. రాజకీయ కుమారంలో భాగంగా జాగృతి కాలుస్తున్నారు. కవిత గారి ఇది కాల్చడం మేము తీవ్రంగా ఖండిస్తూ హైకోర్టు దాన్ని వెంటనే ఆఫ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఒక్కడే ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన కేసు పార్టీ అధ్యక్షుడు వ్యక్తి సత్యం వారికి ఆయన ఆదేశాలు ఇవ్వాలి. తెలంగాణ తప్పుడు కార్యక్రమం చేయాలి. అడ్వకేట్ ఒకవేళ ఈ దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమాన్ని మా పిసిసి అధ్యక్షుడు చేసినట్టయితే మేము కూడా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి దిష్టిబొమ్మను కూడా రాష్ట్రం మొత్తంలో కాల్చేటటువంటి కార్యక్రమం చేస్తాము. అది చేయడానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతే తప్ప మేము కావాలని వారి దిష్టిబొమ్మను కాలం మీరు ఇదే రకంగా కాలుస్తుంటే మీ నిజ స్వరూపాన్ని మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి మేము రాష్ట్రం మొత్తంలో మీ దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఓకే సార్, వ్యతిరేకంగా ఈ వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా పోయిన కేసుని వాదించినటువంటి వ్యక్తి సత్యం రెడ్డి. ఆయన కూడా తెలంగాణ కోసం ఏర్పడిన అడ్వకేట్స్ జేఏసీలో చాలా ముందు భాగంలో ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటే వీళ్ళిద్దరి నేపథ్యం కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరూ కోర్టుకు పోయారు. కోర్టు హైకోర్టు ఈ వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం మీద నెగిటివ్గా కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కొంతమంది టీపీసీసీ అధ్యక్షుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దిష్టిబొమ్మను కాల్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వ్యక్తే దొంగ అని చెప్పినట్టుగా ఉంది. మీరు ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి జీవో ఇచ్చాడు. ఆయన ఇస్తారని చెప్పి అక్టోబర్ 16 నుంచి మార్చి 17 దాకా ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పు రాకపోయినా ఉద్యోగాలు ఎవరే లేదు. ఇవ్వకపోక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే కోర్టుకు పోయారు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేటే ఆర్గ్యుమెంట్ చేశారు. హైకోర్టులో ఎగ్నెస్ట్ వచ్చింది. అది మీ వల్లనే వచ్చింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని ఎందుకు కాలుస్తున్నారు అంటే మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని చెప్పడం కోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అడ్డుపడింది? కోర్టుకు పోయినోడు మీరు, కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసినోడు మీరు, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నది మీరు. ఇవన్నీ కూడా సింగరేణి కాలేజీలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరూ పూర్తిగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు జీతం తీసుకోవడంలో తప్పు ఉంటుందేమో కానీ వాళ్ళందరికీ మంచి అవగాహన ఉంటుంది. రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ
మరి ఆ అభ్యర్థుల్ని ఓడించేది 100% ఖాయం. అందువల్లనే ఇప్పుడు ఏదో రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇవాళ మా టీపీసీసీ అధ్యక్షుడిని మీరు కాలుస్తున్నారు. ఇది కాల్చడం మేము తీవ్రంగా ఖండిస్తూ దాన్ని వెంటనే ఆఫ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి ఒక్కడే, ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని దిష్టిబొమ్మను కలిసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని హెచ్చరిస్తున్నాం. Okay. Sir, one last question. What about same TRS government and central government is promising and after that he didn't give anything. इस पे कुछ बोलिए सर. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఆపద మొక్కుల్లాగానే ఉంది. వెంకటేశ్వర స్వామికి ఆపద మొక్కులు మొక్కుతారు. అదే రకంగా ఓట్లప్పుడు ఎన్నో విషయాలు చెప్పారు. 3 ఎకరాలు భూమి ఇస్తారన్నారు, 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తున్నాను, ఏమీ ఈ రాష్ట్రం ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి కాలాధన్ ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నదాన్ని తీసుకుని వచ్చి ప్రతి వ్యక్తి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నా చేయలేదు. ప్రతి వస్తువు ధరలు పెరిగిన వాటిని తగ్గిస్తున్నాడు, అది కూడా చేయలేదు. అంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా మాటల ప్రభుత్వాలే కానీ చేతల ప్రభుత్వాలు కాదు. Now demonetization is still running. No ATMs is empty. డిమానిటైజేషన్ అయిపోయింది. फिर शुरू हुआ वैसा लग रहा है. డిమానిటైజేషన్ అయిపోయింది. అది అయిపోయినప్పుడు ఏటీఎంలో డబ్బులు దొరకలేదు, బ్యాంకులో డబ్బులు దొరకలేదు. ఆ పరిస్థితి నుంచి ప్రజలు బయటపడాలంటే ఒక 50 రోజులు పట్టండి. దాని తర్వాత ఏటీఎంలో సంపూర్తిగా డబ్బులు ఉంటాయి, బ్యాంకుల్లో కూడా ఎంతైనా డ్రా చేసుకోవచ్చు అని చెప్తారు. ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో డబ్బులు లేవు అని ఎవరైనా డ్రా చేసుకోవడానికి పోతే ఒకటి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఎంత మోసం చేసింది ప్రజలు అనేది అర్థమవుతుంది. ప్రజలు ఒకేసారి నమ్ముతారు. వాళ్ళకు జరుగుతున్న వాస్తవ పరిస్థితుల మీద వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ప్రధానమంత్రి గారు మీరు భారతదేశానికి ప్రధానమంత్రి కావచ్చు, కానీ మీరు అబద్ధం చెప్పారనే అబద్ధాన్ని నిజం చెప్పారనే విషయం ప్రజలు గమనించగలరు. ఇవాళ జరుగుతున్నది చూస్తే మీరు అబద్ధాలే చెబుతున్నారనేది మరొకసారి రూఢి అయింది. थैंक यू सो मच सर. नाजरीन, ये अभी मल्लू रवि साहब जो बता रहे थे कि कोई भी पार्टी इस वक्त तक कामयाब नहीं हो सकती जब तक उन्हें अपने वादों पे पूरी नहीं उतरती. ये कांग्रेस गवर्नमेंट के बहुत काबिल आदमी हैं जो वाइस प्रेसिडेंट है, मगर अब इस वक्त इनके हाथ में हुकूमत नहीं है. इसीलिए टीआरएस वाले जो एक वादे कर रहे हैं मगर वादों को पूरा नहीं कर रहे हैं. मैं अहमद मुश्तबा खादरी, कैमरामैन सैयद साजिद के साथ, डेली टाइम न्यूज़, हैदराबाद.